శ్రీ గురుభ్యో నమ. శ్రీరామ భక్తులందరికీ జై శ్రీరామ్. వాయుసుతిని అనుగ్రహం కావాలంటే ఇవి మనస్ఫూర్తిగా చదవాలి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. గొప్ప తెలివి కలిగి మనస్సుని జయించి పంచేంద్రియాలని తన ఆధీనంలో ఉంచుకుని గాలివేగంతో ప్రయాణం చేసే వానరులలో ముఖ్యుడు అయినటువంటి శ్రీరాముని దూత అయిన హనుమంతునికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. గోష్పతీకృతవారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సులభంగా సముద్రాన్ని దాటి దోషులను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే రత్నాల మాలలో ఒక రత్నంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ స్వామి నీకు నమస్కారం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. వానరమూకల నాయక అంజనాదేవి కుమార ఆంజనేయ, నీవు జానకీమాత శోకాన్ని పోగొట్టి లంకరాజైన రావణునికి భయం పుట్టించి ఆయన రెండవ కుమారుడైన అక్షకుమారుణ్ణి సంహరించిన నీకు నమస్కారం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. అందమైన కొండంత బంగారు శరీరం కలిగి పారిజాత చెట్టుని నివాసం చేసుకుని దుష్టులను సంహరించే అంజనాదేవి వాయుదేవుల కుమారుడైన హనుమంతునికి నమస్కారం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. నిత్యం హనుమంతుని ధ్యానించేవారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, కీర్తి, జ్ఞానం, వాక్చాతుర్యం తప్పకుండా పొందుతారు. ఇది సత్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీరామ 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 అని ధ్యానించడం ద్వారా మనస్సు రాముడి యొక్క దివ్యస్పృహలో లీనమవుతుంది. తద్వారా 1000 విష్ణునామాలు చదివినంత ఫలితం లభిస్తుంది. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్.